హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏడాది క్రితము తమిళంలో విడుదలైన విజయం అందుకున్న సినిమాల జాబితాలో పారం పోరులు ఒకటిగా నిలిచింది. 2023 సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. శరత్ కుమార్, అమిత్ షా ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఈ నెల 1వ తేదీ నుండి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. తమిళనాట అంతగా ఆడియన్స్ని ఆకట్టుకుంటున్న ఈ కంటెంట్లో ఏముందనేది చాలాసార్లు ఏముందో అని అనుకున్నాను. ఇప్పుడు దాన్ని ఏముందో చూద్దాము. యాక్చువల్గా ఈ సినిమా స్టోరీ మొత్తం చెన్నైలో జరుగుతుంది. ఈ స్టోరీ అంతా సద్గుణను చెన్నైలో ఒక పేరున్న ఒక ఆర్ట్ గ్యాలరీని నిర్వహిస్తున్న తెర వెనుక పురాతనమైన పంచలోహ విగ్రహాలను విదేశాలను విక్రయిస్తూ ఉంటాడు. అంటే ఈ సినిమా మొత్తం విగ్రహాలకు సంబంధించిన మూవీ స్టోరీగా ఉన్నది. ఒక గ్రామంలోని పొలంలో బయటపడిన పురాతనమైన ఒక పంచలోహ విగ్రహాన్ని రహస్యంగా తక్కువ రేటుకు కొనేసి చెన్నైకి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అటు ఇటు తిరిగి ఈ విగ్రహాన్ని పోలీసు ఆఫీసరు మైత్రేయన్ శరత్ కుమార్ దగ్గరికి చేరుతుంది. అతను అవినీతిపరుడు, అంటే లంచగొండితనంలో ఆయన గ్రేటెస్ట్ మ్యాన్ అన్నమాట మన శరత్ కుమార్ గారు. సో అది ఇష్టం లేని భార్య పిల్లలు అతనికి దూరంగా ఉంటారు. ఇది మెయిన్ స్టోరీ. సో ఇందులో అర్థమైందంటే ఆయనకు అనుకోని విధంగా ఒక విగ్రహం దొరుకుతుంది. ఆ విగ్రహం కాస్ట్ 50 నుంచి 60 కోట్లు ఉంటుందని కథలో ఉంది. సో ఇందులో ఆ 50 నుంచి 60 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుసుకున్న మన ఆఫీసర్ శరత్ కుమార్ మైత్రేయను దానిని ఎలాగైనా అమ్మాలి, ఎక్కడ అమ్మాలి అనే ఉద్యోగంగా ఆయనకు అయోమయం పడుతుంటాడు. అదే సమయంలో గౌరీ అనే తారసపడతాడు. గతంలో అతను సర్గుణన్ దగ్గర పనిచేసి ఉండడం వల్ల అతనికి డీలర్తో పరిచయం ఉంటుంది. సో మొత్తం కథ చెప్తే బాగుండదు. సో ఈ విషయం చెప్తే ఇందులో ఒక విగ్రహం దొరుకుతుంది పల్లెటూరులో. ఆ విగ్రహాన్ని ఎలా అమ్మాలి అనే ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక విగ్రహానికి మధ్యలో సాగుతున్న ఉత్కంఠభరితమైన కథ ఇది. సో ఇందులో మన శరత్ కుమార్ హైలైట్గా నటించారనే చెప్పొచ్చు. ఎందుకంటే మూవీ పరంగా మొత్తం హైలైట్గా సినిమా మొత్తం ఒక నెగిటివ్ రోల్లో ఆయన కనిపించడం జరుగుతుంది. ఈ విగ్రహం ఖరీదు మామూలుగా 50-60 కోట్లు అంటే ఎవరికైనా ఒక ఎనలేని ఒక కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ దర్శకుడు వచ్చేసి అరవింద్ రాజు ఈ కథకి తయారు చేసుకున్నాడు కథని మన అరవింద్ రాజు. సో మాత్రేయన్ అతని ఫ్యామిలీ, గౌరీ ఫ్యామిలీని, మాఫియా ఈ 3 వైపుల నుండి ఈ కథకు నడుస్తుంది. యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషనల్గా ప్రధానంగా ఈ కథ దర్శకుడు అరవింద్ రెడీ చేసుకున్నాడు. లవ్ అండ్ రొమాన్స్, కామెడీ అనే వాటికి అస్సలు చోటే లేకుండా దర్శకుడు చాలా పకడ్బందీగా స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకున్నాడు. కథ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు ఎక్కడ పట్టు సడలకుండా, ప్రేక్షకులను జారిపోకుండా చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ రెడీ చేసి అదే స్క్రిప్ట్ని కథ పరంగా సినిమా స్క్రీన్ మీద చాలా బాగా చూపించాడు దర్శకుడు అరవింద్ రాజు. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో పురాతన విగ్రహాలకు సంబంధించిన డీల్స్ ఎలా జరుగుతాయి అనేది మెయిన్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అలా చూపించారు దర్శకుడు. రెస్టారెంట్లో జరిగే డీల్ సీను అందుకు ఉదాహరణ అనిపిస్తుంది. ఇలాంటి ఒక సీన్ని డిజైన్ చేయడం ఇంతకుముందు ఆడియన్స్కి చూసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. కథ నిదానంగా చిక్కబడుతూ ఆడియన్స్కి ఆసక్తిని పెంచుతూ వెళ్తూ ఉంటుంది. తెరపై ఎక్కడ ఎలాంటి హడావిడి కనిపించదు, కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందన్న టెన్షన్ మాత్రం ఉంటుంది కంపల్సరీ. సో ఆడియన్స్కి అది చాలా దగ్గరలో కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మాత్రం ప్రాణమని చెప్పాలి. క్లైమాక్స్లో కొన్ని ట్విస్టులు ఆడియన్స్కి ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత వాళ్ళ వైపు నుంచి కథ వెయిట్ మరింత పెరిగిపోతుంది. శరత్ కుమార్ ఆయన నటన మాత్రం చాలా చాలా సపోర్టెడ్గా నటించాడు ఆయన. అమిత్ షా, బాలాజీ, శక్తివేలు పాత్రలకు మలిచిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. కథనం ప్రేక్షకులను చాలా కూర్చోబెడుతుంది కుర్చీలో. పాడి కుమార్ ఫోటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా కెమెరా పనితరం కథకు మరింత సపోర్ట్గా నిలిచాయి. నగురనన్ రామచంద్రన్ ఎడిటింగ్ కూడా నీట్గా అనిపిస్తుంది. ఎక్కడ అనవసరమైన సీన్స్ కనిపించవు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామాలో ఈ సినిమా తప్పకుండా నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శరత్ కుమార్ నటన అనేది అన్లివలబుల్ యాక్టింగ్ అనేది. సో మన
తమిళంలో కాకుండా ఎక్కడైనా నటించగలడు. తెలుగులో కూడా ఆయనకు మంచి మార్కెట్ ఉందని అనుకుంటున్నాను. చూశారుగా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ బై.